మనం పంపించి మళ్ళీ అది ఫేక్ అని చెప్పడం శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామతీర్థం విడవలూరు మండలం నెల్లూరు జిల్లా. ఈ క్షేత్రము అతి పురాతనమైన శైవ క్షేత్రం. శ్రీరామచంద్రుల వారు త్రేతాయుగంలో సీతాన్వేషణకు లంకకు వెళుతూ ఈ తీరం వెంబడి వెళుతూ మార్గమధ్యంలో ఎక్కడ సూర్యోదయం అయితే అక్కడ నిత్యానుష్ఠానం కోసం శివపూజ కోసం సాగర స్నానం చేసి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించారని, శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామివారు రామలింగేశ్వరుడుగాను, శ్రీరాముడి యొక్క పాద స్పర్శచేత పునీతమైనటువంటి క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రము రామతీర్థం అని విరాజిల్లుతోంది. రామలింగేశ్వర స్వామివారు శేషాద్రిరెడ్డి వారికి స్వప్నంలో కనిపించి వారిని ప్రేరణ చేయగా ఆ 17వ శతాబ్దిలో స్వామివారికి అదే గజపృష్ఠ ప్రాకారంతో ఆలయ నిర్మాణం చేయబడింది. అది 2009వ సంవత్సరం వరకు ఆ నిర్మాణం ఉండేది. అది కూడా బాగా శిథిలావస్థకు రాగా ఆల్తూరి ఆదినారాయణ రెడ్డి వారి యొక్క బృందం అంతా ఈ యొక్క ఆ పూర్వ ఆలయాన్ని యొక్క శిథిలావస్థని గమనించి పూర్తిగా ఆలయాన్ని తొలగించి ఇప్పుడున్నటువంటి ఆలయ నిర్మాణం అంతా 2009లో ప్రారంభం చేసి 2010లో పూర్తి చేశారు. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసంలో బహుళ సప్తమి నుంచి అమావాస్య వరకు నవాహికంగా 9 రోజుల పాటు అనగా ధ్వజారోహణ, రాత్రి శేషసేవ, 2వ రోజు చిలుక వాహనము, 3వ రోజు హంసవాహనము, 4వ రోజు పులివాహనము, 5వ రోజు రావణ సేవ, 6వ రోజు నంది సేవ, 7వ రోజు రథోత్సవము, 8వ రోజు మాస శివరాత్రి రోజు కళ్యాణోత్సవము, 9వ రోజు సముద్ర స్నానం, త్రిశూల స్నానం. స్వామి అమ్మవారు తీర్థవారి అనేటువంటి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవారు త్రిశూలంతో కూడా సాగరానికి వెళ్ళి సాగర స్నానం చేసి వస్తారు. అంతటితో బ్రహ్మోతో దీక్ష ధ్వజానికి నివేదించేటువంటి పొడి ముద్దలు అనేటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి కాబట్టి సంతానం లేని వారంతా కూడా ఆ ధ్వజారోహణం రోజు వచ్చి ఆ పొడి ముద్దల ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అప్పటి నుంచి మళ్ళా ధ్వజ అవరోహణం వరకు స్వామివారి యొక్క ఆలయంలోనే ఉండి స్వామి అమ్మవారిని సేవించి తిరిగి ధ్వజారోహణం రోజు ప్రసాదం స్వీకరించి వారి యొక్క దీక్షను నిలుస్తారు. ఆ విధంగా దీక్ష చేసిన వారికి తిరిగి మళ్ళా వచ్చే సంవత్సరం ధ్వజారోహణం లోపల సంతానం కలుగుతుంది అని ప్రతీతి. ఆ తర్వాత ఆ బ్రహ్మోత్సవాల్లో అధికార నంది సేవ ముఖ్యమైన ఉత్సవం. స్వామి అమ్మవార్లకు ప్రీతికరమైన నందివాహనం మీద స్వామి అమ్మవార్లు విహారం చేస్తారు. ఆ తర్వాత రథోత్సవము అనేటువంటి ఉత్సవం. స్వామివారిని అమ్మవారిని రథంలో వేయించేవి చేసి గ్రామోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు చేస్తారు.